సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మార్నింగ్ మేడం, నా పేరు వెంకటరమణ, ఇంపాక్ట్ న్యూస్ చూస్తున్నా మేడం. ఈరోజు లేడీస్ కానీ అంటే జెంట్స్ కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది మేడం. ఆ వర్క్ ప్రెషర్ ఎక్కువగా మనం ప్రేమించే వాళ్ళపైన చూపెడుతున్నాం. అది అయితే అది వాళ్ళ మీద చూపించవచ్చా? దీనికి సొల్యూషన్ ఏంటి? కంపార్ట్మెంటలిజం అంటారమ్మా దీన్ని. మనం ఏంటంటే ఎక్కడ ప్రెషర్ని అక్కడ వదిలేయాలి. ఇది నాన్నల దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది. ఆఫీసులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే రాగానే మంచినీళ్ళు తాగుతారా అన్నా సరే బూతులాగా వినపడుతుంది. రామా అన్న బూతే. వాళ్ళ దగ్గర మొదలైతే పిల్లలు చిన్నప్పుడు అదంతా చూస్తారు. ఎక్కడైనా విసుగ్గా ఉంటే అది ఇక్కడ పోసేయచ్చు. ఇది భరిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది ప్రాణం. ఈ ఉన్న ప్రాణి పాత రోజుల్లో బీకామో బిఏనో 10th క్లాసో ఇంటర్మీడియటో, పైగా బాగా గట్టిగా కుటుంబంలో ఇమిడి ఉండాలనే అవగాహన ఉన్న రోజుల నుంచి ఉన్నది. ఇప్పుడు మీరు చేసుకునేది, యంగ్స్టర్స్ చేసుకునేది నీలాగానే ఎంసెట్లు గిమ్సెట్లు రాసి ప్రతి చోటకి పరిగెత్తి అన్ని పనులు వాళ్లే చేసుకుని అలా వచ్చిన వాళ్ళు దీన్ని తీసుకోరు. ఆడకైనా మగకైనా కంపార్ట్మెంటలిజం అనేది చాలా అవసరం. ఎక్కడ ప్రెషర్ని అక్కడ ఉంచుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ, ఆఫీస్లో స్ట్రెస్, డ్రైవింగ్లో స్ట్రెస్, బజార్లో స్ట్రెస్, మనమే సహజంగానే స్ట్రెస్ అవుట్ అయిపోయే తీరు. వీటిని మేనేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలి? కొంచెం హెల్తీ లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ని అలవర్చుకోవాలి. ఇప్పుడు సమాజంలో చాలామంది పిల్లలు యోగా చేస్తున్నారు. నాకు తెలిసి నా క్లాస్మేట్స్లో యోగా చేసే వాళ్ళే లేరు. చాలామంది ఈషాకి వెళ్తారు, చాలామంది ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్తారు. చాలామంది స్ట్రెస్ని దాన్ని తగ్గించుకోవడం కోసం వాడికే తెలుసు, ఇప్పుడున్న కిడ్స్కి తెలుసు మనం స్ట్రెస్ అవుతున్నాము అని. అది మనకే మంచిది కాదు అని అర్థమవుతుంది. యోగా ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ఎక్కడ పుడుతుంది? మనం చేయలేకపోతేనా, ఒకటి ఏదైనా పని చేయలేకపోతున్నామా, టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నామా, ఎక్కడైనా మనం వెనకబడి ఉన్నామా అనేది ఒక్కసారి స్క్రూటిని మనని మనం చేసుకుంటే స్ట్రెస్ని తగ్గించగలుగుతాం. మనం స్ట్రెస్ తీసుకోలేక ఇంట్లో వాళ్ళ మీదో పక్క వాళ్ళ మీదో పోసేస్తే వాళ్ళకి మనకి రిలేషన్ పోవడంతో పాటుగా వాళ్ళు తిరగబడ్డారనుకోండి, మన స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. అందుకనే కదా ఇప్పుడు మనకి థైరాయిడ్స్ ఎక్కువ. ఊరంతా థైరాయిడే, ప్రతి వాళ్ళకి థైరాయిడే. తర్వాత డయాబెటీస్ ఎక్కువే. ఈ రెండిటితో పాటు ఒక హిడెన్ ఇదేంటంటే స్పాండిలైటిస్. అందరికీ స్పాండిలైటిసే. స్పాండిలైటిస్ అంటే ఊరికే మెడ నొప్పే కాదు, వెచ్చగా వస్తుంది. దానివల్ల కళ్ళు తిరుగుతాయి. రోడ్డు మీద అరుచుని కళ్ళు తిరిగి పడిపోతాం. మనం జనరల్గా మనకేం తెలుసు? కళ్ళు తిరగంగానే బీపీ అనుకుంటాం. వీడు నిన్ను నరిచాడు, వీడికి బీపీ వచ్చింది. కాదు, స్పాండిలైటిస్ వల్ల కూడా జరుగుతుంది. ఇలా జబ్బు మోసుకుంటూ తిరగకూడదు, జబ్బులు మోయకూడదు. అంటే స్ట్రెస్ అని మోయకూడదు. స్ట్రెస్ తగ్గించుకోవటం ఎలా అనేది ఇప్పుడు మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. 30 దాటిన ప్రతి యంగ్స్టర్ దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఓ కోర్స్ చేయటము, నేర్చుకోవటము, ఫ్రీ క్లాసెస్ కూడా విరివిగా దొరుకుతుంది. ఎక్కడైనా జాయిన్ అవ్వటం, అక్కడ ఉన్న వ్యక్తి పూజలు, అక్కడ గురుగారు కనిపిస్తే ఆయనకి పూజ చేసి ఆయన వెనకాల తిరగకుండా మనం దేనికోసం వెళ్ళామో అది మాత్రం పూర్తి చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ అమ్మా, సార్ అన్నట్లు కోపం వస్తే ఇంట్లో ఉన్న భార్య పైన పిల్లల పైన చెయ్యొచ్చా, ఆ కోపాన్ని వదలొచ్చా అని అడుగుతున్నారు. కోపమే కాదు, మేల్ కానీ ఫీమేల్ కానీ, భార్య కానీ భర్త కానీ ఈ రోజులలో ఎలా అయిపోయింది అని అంటే, నేను చూసే కేసెస్లో అది కోపం కావచ్చు, అనుమానాలు కావచ్చు, అసూయ కావచ్చు, ఈగో కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు పక్కన ఎవరున్నారో హౌస్ మీదకి వెళ్తుంది. ఇంకా ఏమంటే ఈ రోజులలో పిల్లల పైకి కూడా వెళ్తుంది. ఇదివరకు కూడా వెళ్ళేదమ్మా, ఈ రోజే కాదు. పిల్లల మీద ప్రతాపం చూపించే తండ్రులు నా ఏజ్ వాళ్ళకి కూడా తెలుసు. ఎవరు లోకం ఉంటారో వాళ్ళ మీదకి వెళ్తారు, అంతే కదా. మరీ ఎక్కువ అవుతూనే ఉంటుంది కదా, అది డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు డివోర్స్. కానీ ఇక్కడ ఎవరు సరి చేసుకోవాలి అనేది కూడా ఈగోనే. ఇక్కడ నేను కరెక్ట్ లేను, నేనే అరుస్తున్నా, నేనే తిడుతున్నా, నేనే అనుమానిస్తున్నా, ఎవ్రీథింగ్ నేనే, కానీ నువ్వు సరి చేసుకోవాలని ఏలెత్తి చూపిస్తారు మనకి. అటువంటప్పుడు ఆ భార్య కానీ ఆ భర్త కానీ ఒక్కరికి అనట్లేదు నేను, వీళ్ళైనా బాగుంటారు, వాళ్ళైనా బాగుంటారు, వీళ్ళకైనా ఈగో ఉంటుంది, వాళ్ళకైనా ఈగో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ ఎలా దాన్ని అధిగమించాలి? ఎందుకంటే అట్లీస్ట్ పిల్లల గురించి అయినా కూడా ఉండాలి కదా. థర్డ్ పార్టీ, మనం మొదట చెప్పిందే థర్డ్ పార్టీ, అవతల పేరెంట్స్ యువతల పేరెంట్స్ ఒకటి, లేదా పబ్లిక్ కౌన్సిలర్, ఎవరైనా కౌన్సిలర్ని చూసుకోవాల్సిందేనమ్మా. ఇప్పుడు నా ఈగో వల్ల నేను అరుస్తున్నాను, నా భార్యను సరి చేసుకోమంటున్నాను, ఇలా ఒక ఆయన ఉంది, ఆ అమ్మాయి సరి అవ్వటం లేదు అనైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆడవాళ్ళైనా వెళ్ళాలి. దీంట్లో ఏంటంటే రెండో వాళ్ళు రారు సాధారణంగా. ఎలా అంటే ఇదివరకు ఒక 20 ఏళ్ల క్రితం అనుకుందాం, 20-30 ఏళ్ల క్రితం పిల్లలు పుట్టకపోతే ఆడపిల్లల్ని టెస్ట్ చేయించేవాళ్ళు. మగవాళ్ళు టెస్ట్కి రాని వాళ్ళే 99% ఉండేవాళ్ళు. వాడి తల్లి కూడా ఒప్పుకోదు, మా అబ్బాయి బ్రహ్మాండం, వాడు హీరో, పురుష సింహం,
నువ్వే చేయించుకోవాలి. ఏదైనా లోపం ఉంటే నేను వదిలేసి మేము ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు. ఒక 20-25 ఏళ్ళ నుంచి సమాజంలో ఈ మార్పు వచ్చింది. మగవాళ్ళే స్వచ్ఛందంగా మాకు పిల్లలు కలగట్లేదు, నేను కూడా టెస్ట్ చేయించుకుంటాను వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి. ఇప్పుడు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అసలు ఏం జరుగుతోంది అనేది ఒక క్లియర్ పిక్చర్ ఇస్తేనే, ఆడగాని మొగ్గాని దాచిపెట్టకూడదు. ఈ పర్టికులర్ ఏ పాయింట్ మీద మాట్లాడదలుచుకున్నామో అది కాకుండా మన బ్యాక్గ్రౌండ్, మన అమ్మా నాన్నలు, మన పెరిగిన వాతావరణం, మనం చదువుకునేటప్పుడు మనకు ఏర్పడిన క్రష్లు, మనం ఎదుర్కొన్న అనుభవాలు, ప్రేమ వైఫల్యాలు, ఎవరినైనా వదిలిపెట్టుకుని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, అలాంటి పాయింట్లు కూడా క్లియర్గా చెప్తే ఈ పర్టికులర్ ఇవాళ జరుగుతున్న ఈ సిచ్యువేషన్కి కారణము అక్కడెక్కడైనా ఉండొచ్చు. ఓపెన్గా కనుక మీరు మాట్లాడుకుంటే డివోర్స్కి వెళ్ళక్కర్లా, పిల్లలకి ఏ అన్యాయమూ జరగదు. మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి అనే ఉద్దేశం మీకు లోపల ఉండాల్సిందే. లేదా రెండో వాళ్ళు ఏ ఫ్రెండ్స్ ద్వారానో, థర్డ్ పార్టీ ద్వారానే, ఫ్రెండ్స్ ద్వారానో, చుట్టాల ద్వారానో, కజిన్స్లో ఎవరైనా క్లోజ్ సిస్టర్సో బ్రదర్స్ ఉంటే వాళ్ళ ద్వారానో చెప్పించి మనం ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం. మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం. కొంతమందికి తమ తప్పని తెలుసు, కంట్రోల్ చేసుకోలేరు, చచ్చినా రామంటారు. ఎగ్జాక్ట్లీ ఇది నాదే తప్పు, ఇది నాదే తప్పు, నేనే ఈ మీద దౌష్ట్యం చేస్తున్నా, లేదా నేనే ఇతన్ని అనవసరంగా అంటున్నానని ఆడవాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏ పాయింట్ మీద ట్రిగర్ అవుతున్నారో దాన్ని రివీల్ చేయడానికి ఇష్టపడరు. మూడో మనిషి దగ్గర చెప్పడానికి ఇష్టం ఉండదు. సతాయించే పర్సన్ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేలాగా ఉంటారు. నేను కౌన్సిలింగ్కి రా, నేను కరెక్ట్ ఉన్నా, నేను ఎందుకు రావాలి అన్నప్పుడు అవతల పర్సన్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా, పిల్లలకి ఇబ్బంది కదా. అటువంటిప్పుడు ఎలా ఇంతే. ఇక మరి థర్డ్ పార్టీని ఎవరైనా ఇన్వాల్వ్ చేయాల్సింది. దీనికి రెండో దారి లేదమ్మా. మూడో మనిషిని ఇన్వాల్వ్ చేయించి చెప్పించాలి. నువ్వు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళు, ఎవరితోటైనా మాట్లాడుకోండి, ఇట్లా రోజు కొట్టుకోవద్దు. లేదా ఒక డాక్టర్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు. ఇతనికి బీపీ ఉందనుకోండి, ఆ పోట్లాడే ఆయనకి బీపీ ఉంది, మీరు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి. మూడో మనిషిని ఆశ్రయించకుండా కుదరదు. ఇప్పుడు సాగదు. ఈ మూడో మనిషి ఇంకో మూడో మనిషి దగ్గరికి మనని పంపిస్తారు. మనకు అవకాశాలు ఉన్నాయి కదమ్మా. పాత రోజుల్లో పెద్దవాళ్లే ఏదో సార్ట్అవుట్ చేసేవాళ్ళు. పంచాయతీలు, ఇప్పటికీ ఊళ్ళలో పంచాయతీలు నడుస్తున్నాయి బాగానే. బయట ఒక్కరికి మీకు చెప్తే కోపాలు వచ్చేస్తాయి. భార్య ఏం షేర్ చేసుకోకూడదు ఎవరితో. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అట్లీస్ట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత, ఇరిటేషన్ బ్లాస్ట్ అయ్యే పాయింట్ వచ్చిన తర్వాత మీ అమ్మగారు ఇలాగో, మీ నాన్నగారు ఇలాగో, మీ అన్నయ్య ఇలాగో చెప్పుకుంటారు కదా, అది ఎక్కియడం ఎలా అవుతుంది? ఫీలింగ్స్ని షేర్ చేసుకోవద్దా? అది ఏదైనా కానీ, ఏ విషయం అయినా కానీ. సో దీన్ని ఎట్లా డీల్ చేయాలి? ఈ రోజులలో చేసుకోవద్దు అంటున్నారమ్మా. అంటే పరువు అనేసి మనం ఆగిపోతాం కదా కొన్నేళ్ల వరకు. కానీ ఒక స్టేజ్ ఎవరికైనా కూడా పీక్ లెవెల్ దాటిపోతే చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు చెప్పినప్పుడు ఇక్కడ ఇగో హట్ అవుతుంది. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అది అప్పుడు తప్పు. ఇది పర్సన్ని బట్టి డీల్ చేయాల్సిందేనమ్మా. సార్వజనీనంగా అందరికీ ఒకే ఆన్సర్ అయితే కాదు. ఇప్పుడు ఇందులో పాయింట్లు పెద్దవా చిన్నవా? మీ అమ్మ మీ వదినతో మంచిగా నవ్వుతూ మాట్లాడింది, నన్ను చూసి నవ్వలేదు, ఇది ఒక పాయింటా? ఇలాంటివి చెప్తారు కదా, ఇలాంటివే చెప్తారు. నేను చూశాను 4 ఇడ్లీస్ ఆవిడకి పెట్టింది, 3 ఇడ్లీస్ నాకు పెట్టింది, ఆమెకి నిన్నటి చట్నీ వేయలేదు, నాకు నిన్నటి చట్నీ వేసింది, పొద్దుటన్న ముందు నాకు పెట్టేసింది, ఆమెకు పెట్టకుండా. ఇట్లాంటి పాయింట్లు షేర్ చేయొద్దు కదమ్మా. ఏం షేర్ చేయాలి నేను చెప్తాను. ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్, వీళ్ళ మధ్య ఫిజికల్ ఇంటిమసీ కుదరకపోతే ఆడవల్ల కానీ మగవల్ల కానీ ఖచ్చితంగా చెప్పాలి. పెళ్ళై 8 ఏళ్ళైంది, ఫిజికల్ ఇంటిమసీ లేదు, పిల్లలు కలగట్లేదని పెద్దవాళ్ళు గుట్టిచ్చేస్తుంటారు అమ్మాయిని. టెస్ట్లకు కూడా పంపిస్తారు, ఐవీఎఫ్ అంటారు. అస్సలు సంసారం లేకుండా ఐవీఎఫ్ చేయించుకుంటున్న జంటలు ఉన్నాయి ఇప్పుడు. ఈ ఒకటి లేకపోయినా పర్వాలేదంటారు. ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ అబ్బాయికో ఫ్రెండ్షిప్పో అమ్మాయికో ఫ్రెండ్షిప్పో ఏర్పడతాయి. దెన్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. వీళ్ళకి కిడ్స్ ఉంటారు. ఇలాంటిది ఉంటే ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి. తర్వాత హ్యారాస్మెంట్, పెళ్ళిలో సరిగా చేయలేదు, పెట్టలేదు, అదేదో చేయలేదు, ఏదో చేయలేదు అని అబ్బాయి చేయెత్తటాలు, ఫిల్దీ లాంగ్వేజ్ వాడ్డాలు. బూతులాడితే ఒప్పుకోవద్దు, ఆడగాని మొగ్గాని బూతులాడడానికి వీల్లేదు, కోర్టు కూడా ఒప్పుకోవద్దు దానికి. ఫిల్దీ లాంగ్వేజ్ వాడడానికి వీల్లేదు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు, కొట్టకూడదు, మ్యాన్ హ్యాండ్లింగ్ పనికిరాదు. ఇట్లా ఏదైనా జరిగితే ఖచ్చితంగా చెప్పాల్సింది. రియల్ హ్యారాస్మెంట్ అంటే ఏంటమ్మా? కొట్టటము, తిట్టటము, నువ్వు అలాగా, మీ అమ్మిలాగా అనడము. అంతేగాని ఈ చిన్న విషయాలు, ఆమె మంచిగా చూడలేదు, వెంటనే నన్ను చూసి నవ్వలేదు, మీ వదిన చూసి నోరంతా నవ్వు చేసుకుంది, ఇట్లాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏది సీరియస్ థింగ్
పేరెంట్స్ బాధపడతారని చెప్పరమ్మా చాలా మంది. 3 ఏళ్ళ నుంచి తాగేస్తున్నాడు అతను, విపరీతంగా తాగుతాడు, మా అమ్మ నాన్న బాధపడతారు. అమ్మా నాన్నకు చెప్పకపోతే నువ్వు నాకు చెప్పేం ప్రయోజనము? ఈ రోజులలో ఇళ్లలో ఎలా ఉందమ్మా అంటే ఇన్ కేస్ ఆఫ్ చెప్పినా కూడా పరువు అనేది పెట్టేసి ఏం చేయట్లేదు. ఈ రోజులని ట్యాగ్ పెడుతున్నారండి. ఏ రోజైనా ఉందమ్మా పరువు? మమ్మల్ని రోజు కొట్టేవాళ్ళు, మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి కొడుతున్నారు కదా, అడ్జస్ట్ అవ్వండి. అట్లా కాదమ్మా. ఇప్పుడు ఇది ఎట్లా తీసుకోవాలంటే అన్ని విషయాలు ఆలోచించాలి కదా. పెళ్ళంటే ఒక నువ్వు నేనే కాదు, డబ్బులు, ఉద్యోగాలు, సెటిల్మెంటు, హ్యాబిట్స్ లేకపోవటము, అమ్మా నాన్న కొంచెం మంచివాళ్ళు అయి ఉండటము, ఇతనితో ఏదో సమ్ పర్టికులర్ ట్రబుల్ ఉంది, లేదా ఆ అమ్మాయితోటి ఒక పర్టికులర్ ట్రబుల్, ఆ పిల్లకి ఏదో హెల్యూసినేషన్స్ ఉన్నాయి, దగ్గరికి రానివ్వదు, ఫ్రిజిడ్స్ ఉంటారు కొంతమంది, సరిగా మాట్లాడదు, ఫ్రెండ్స్ తోటి 2 గంటల తరబడి మాట్లాడుతుంది, మొగుడిని చూస్తే కామ్గా పెట్టుకుంటుంది, దానికి ఇష్టం లేదో పాడో ఏంటో మనకు తెలియదు. ఇలాంటివి చెప్పాలి కదా. ఈ అబ్బాయి కూడా అంతే కదా, అంతా బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి సరిగ్గా బిహేవ్ చేయదు, మిగిలిన వంట చేస్తుంది, మా అమ్మతో బాగుంటుంది, మా వదినతో బాగుంటుంది, అవి సరిపోవు కదా పెళ్ళికి. పెళ్ళికి కావాల్సింది మెయిన్ ఏమిటి? వీళ్ళిద్దరూ బాగా ఉండటం, ఖచ్చితంగా ఫిజికల్ ఇంటిమసీ ఉండవలసిందే. లేకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళు పోయాక ఎక్కడో కుదురుతుంది అది, అప్పుడేం చేస్తాము? పెళ్ళి ఫెయిల్ అయిపోతుంది కదా. అది ముందేం చూసుకోవాలి కదా. మొదట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయవలసిందే. ఇప్పుడు ఇలాంటివి 1-2 నెలల్లోనే సార్ట్అవుట్ అయిపోతుంది. అలా కాకుండా రోజుల తరబడి పరువు కోసం ఒక బోళ్ళంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. మొన్న ఒక అమ్మాయి చెప్పింది నాకు, కౌన్సిలింగ్ సెషన్స్లో కాదులేండి, ఏదో క్యాజువల్గా బస్సులో కూర్చొని మెట్రోలో మాట్లాడుతుంటే 18 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారండి, ఇతను సరిగ్గా లేడని వదిలేస్తే ఖర్చు వేస్ట్ అంటుంది. నీ జీవితం 18 లక్షల కంటే ఎక్కువ తక్కువ నువ్వు ఆలోచించుకో. 18 లక్షల విలువ, నువ్వు విలువ, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలమ్మా. ఈ చిన్న చిన్న మ్యాటర్స్ వీటిని షేర్ చేసుకోవటం, మీ అన్నయ్య మీరు చెప్పటం అలా ఆలోచించకూడదు. పైగా సమస్యని బట్టి కదా సమాధానము.